సో 100% పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ ఏం చేస్తున్నాడో తెలియదు కానీ మైనస్ మాత్రం చేస్తా ఉన్నాడు. ఇది యాక్సెప్ట్ కాదు, ఇది లాంగ్ రన్లో ఇది వర్కౌట్ అయ్యేటువంటి అంశం కాదు. ఈ అంశాన్ని ఇది 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 కొంచెం కంట్రోల్ చేయాలంటే 200% ఆయన నోరుని అదుపులో పెట్టాలి, ఆయన దుందుడుకు తలాన్ని అదుపులో పెట్టాలి, అదుపులో పెట్టాలి. లేకపోతే చాలా కష్టం వస్తుంది, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బయటకు వచ్చేసి ఏం మాట్లాడినా కానీ ఇప్పుడు నువ్వు బయట 4 నిమిషాలు రైతుల కోసం మాట్లాడినా అంటున్నావు, ఇవన్నీ అవన్నీ చర్చ కాదు, అది చర్చలకు రావు. అవన్నీ మీ వ్యవహార శైలి, మీరు ఎట్లా ప్రవర్తించిరాడు అనేది మాత్రమే చర్చకు వస్తుంది. దాని గురించి మాత్రమే మాట్లాడతారు ఎక్కువగా. ఇగో ఈ ఫార్ములా రేస్ పెట్టడం మంచిదే, దానం నాగేందర్ మాట్లాడిన మాట. వీటి మీద కదా చర్చ నడవాలి. మీ నాయకుడి మీద, మీ నాయకుడు కేటీఆర్ మీద కాంగ్రెస్ పార్టీ ఒక బురద తల్లి, ఆ బురదని కడుక్కో అని చెప్తా ఉన్నది. కానీ మీరు కడగకపోగా పక్క పార్టీ వాళ్ళకి అడుగుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కడుగుతా ఉంటే దీన్ని మనం ప్రచారం చేసుకోవాల్సింది పోయి, మీ పార్టీ వాళ్ళు ఇది చేసుకోవాల్సింది పోయి, దీన్ని చర్చ లేకుండా చేయడం వల్ల ఏం ఉపయోగం? అసలు బీఆర్ఎస్ పార్టీ లైన్లోనే ఉన్నాడా కౌశిక్ రెడ్డి? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. లేకపోతే వేరే వ్యవహారం నడుస్తూ ఉందా? క్రాస్ చెక్ చేసుకోండి, ఒకసారి అర్థమవుతుంది. తనవాడైనా తప్పు చేసినప్పుడు దండించాలి, అప్పుడే ముందుకు పోతుంది. కౌశిక్ రెడ్డి మన పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఆడ ఏం చేసినా మంచిది అనుకున్నటువంటి వ్యవహారంలో పోతే అది ఓవరాల్గా ముంచేస్తుంది పార్టీని.